సో, మీరు యాక్చువల్లీ ఏంటండి? అది ఆ టైంలో ఈ మాట మాట్లాడితే ఏదో జరుగుద్ది అని మీకు తెలిసి మాట్లాడతారా? లేకపోతే బర్నింగ్ టాపిక్ అవ్వాలనే మాట్లాడతారా? తెలియక మాట్లాడతారా? లేదండి అసలు నేను నిన్న ఎప్పుడో ఓ సినిమా రివ్యూ చూసా ఈరోజు పొద్దున్నే. హ్మ్. ఒక అమ్మాయి ఈ మాట్లాడతా ఎవరో సంథింగ్ సినిమా గురించి ఏదన్నా మాట్లాడితే చెప్పు తీసి కొడతాను నేను అది ఇది అని బూతులు అవును. మాడుతుంది. ఆ! చూసాను. అసలు ఏంటి ఈవిడ మాట్లాడే మాటలేంటి అని అనిపించింది నాకు. అంటే అవును. బీయింగ్ ఏ లేడీ. సో, అవి పాలిటిక్స్‌లో సహజం. సినిమా పరంగా వదిలేసేయండి ఆమెని. రాజకీయాల్లో ఎంతకన్నా దారుణమైన బూతులు మాట్లాడుతున్నారు. ఇప్పుడు తను ఒక నార్మల్ జనాలు గాబట్టి విని ఓకే. ఇలా మాట్లాడిందని అనుకున్నారు. అనుకున్నారు. అదే గనుక మీరో, సినిమా యాక్టరో, ఏదో పొలిటీషియనో మాట్లాడితే నేను కావాలని హైప్ అవ్వాలని అలా మాట్లాడను. హ్మ్. సబ్జెక్ట్ పరంగా మాట్లాడతాను. నేను మాట్లాడే మాట అది బాగా వెటకారంగా ఉంటది. అది ఎళ్లి గుచ్చుకుంటది వాళ్ళకి. హ్మ్. అది మోర్ రీచ్ ఎళ్తది. బాగా అది రీచ్ అయిపోద్ది. దాంతోటి ఏమంటారు వీడు ఒక దుర్మార్గుడు, వీడు అలాంటోడు, ఇలాంటోడు, ఇలాంటోడు ఇయన్నీ మాట్లాడతారు. సో, ఎవడగాడు వాడు జరిగిన సిట్యుయేషన్ చూసినట్టే మాట్లాడతారు. హ్మ్. నేనేమంటానంటే నిజ నిజాలు తెలుసుకోండి. మాట్లాడండి. మనకు కూడా ఒక తల్లి, చెల్లి, భార్య అందరూ ఉన్నారు. సో, యూ షుడ్ రెస్పెక్ట్ లేడీస్. దాన్ని బట్టి మనం వెళ్దాం. పాలిటిక్స్‌కొచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్ గారు అద్భుతంగా, బ్రహ్మాండంగా పనిచేస్తున్నాడు. ఆయన ఇదేనంటే ఈడు భజన అంటారు ఆ! కొంతమంది. దాని మీద విశ్లేషణ కరెక్ట్‌గా ఈ రోడ్లు గాని, ఇవి గాని ఎక్కడెక్కడ నియోజకవర్గంలో ఎంత డెవలప్‌మెంట్ అయింది. అది నేను మాట్లాడి ఆ గ్రాఫ్ ప్రకారంగా చెప్తున్నాను నేను హ్మ్. ఈ మధ్య. దాంతోటి అది నచ్చిన వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అపోజిషన్‌కే నచ్చదు. హ్మ్. దాంతోటి వాళ్ళు ఏదో రకంగా ఈ నెల ప్యాకేజ్ రాలేదనుకుంటా అందుకే ఇంటర్వ్యూ రాలేదు ఈయన. ఇలాంటి మాటలొస్తాయి.